ఏమ్మా ఎక్కడికి వస్తున్నారు? ఓటు వచ్చింది మాస్టారు, ఐడీస్ తెచ్చుకోవడానికి వెళ్ళొస్తున్నాం. సరే జాగ్రత్తగా వెళ్ళండి. మాస్టర్, మా ఫస్ట్ ఓటు ఎవరికి వేయమంటారు? ఇంకెవరికమ్మా? వైఎస్ఆర్సీపీ పార్టీకే జగన్ గారు నిలబెట్టిన అభ్యర్థి గీత గారికే వెయ్యండి. ఆ పార్టీకే ఎందుకు వెయ్యాలి మాస్టర్? పేదల బాధల గురించి ఇంత మంచిగా ఆలోచించే గొప్ప సీఎం ఎవరున్నారమ్మా? జగన్ గారు ఆశయాలు నెరవేర్చే గీత గారి లాంటి గొప్ప నాయకురాలు ఇంకెవరుంటారమ్మా? అమ్మా, మీరు చదువుకున్న ఉప్పాడ కొత్తపల్లి హై స్కూల్ ఉంది కదా, ఒకప్పుడు తరగతి గదులు సరిపోక విద్యార్థులు చాలా ఇబ్బంది పడేవారు. గీత గారు వచ్చిన తర్వాత కొత్త గదులు కట్టించారు. ఇంకా మన ఉప్పాడ కొత్తపల్లిలోనే హోటల్ మేనేజ్మెంట్ స్కూలు, గొల్లపురంలో జూనియర్ కాలేజీ ప్రారంభం, బైపాసులో RRBHR డిగ్రీ కాలేజీ నిర్మాణం ఆవిడ చేసినాయనమ్మా. అంతెందుకమ్మా, మొన్న మా భూషణ్ వాళ్ళ అమ్మగారి గుంట్లో బాగోపోతే కాకినాడ GGH ఎమర్జెన్సీ వార్డులో జాయిన్ చేశాడు. ఆ వార్డు నిర్మాణం కూడా ఆవిడ హయాంలో జరిగిందమ్మా. అదొక్కటే కాదమ్మా, హార్ట్ ల్యాబ్కి, ESI హాస్పిటల్కి, ఆయుష్ హాస్పిటల్కి సంబంధించిన ఎన్నో నిధులు సీఎం జగన్ గారితో మాట్లాడి విడుదల చేపించి ప్రజలకు మెరుగైన వైద్యం అందజేసింది గీతగారి తల్లి. ప్రభుత్వానికి ప్రజలకి వారధిలా నిలబడి ఎప్పుడూ ప్రజల్లో ఉండే అలాంటి నాయకురాలు గెలిపించుకోవడం మన బాధ్యతమ్మా. మీ తరం బాగుంది, రేపటి తరం బాగుండాలంటే మన ఓటు గీత గారికే వెయ్యాలి. జగన్ గారినే సీఎంగా చూడాలి.